నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వసతులు లేని బాబాపేట వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్ అద్దెలు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు. పీఎం సూర్యఘర్ పథకంతో పేదల ఇళ్లలో సోలార్ కాంతులు. రాఖీ న్యూస్ ఎఫెక్ట్ చెత్త తొలగింపు ఎమ్మెల్యేకి పలువురు అభినందనలు. 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రొంపిచర్ల మండలంలోని కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ పథకం గురువారం రాత్రి ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు అధికారులు ప్రారంభించారు. మండలంలోని 26 గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ వినియోగదారుల సాధికారత కోసం సౌర ఫలకాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. మొత్తం 1153 కనెక్షన్లకు గాను ఇప్పటికీ 945 స్ట్రక్చర్ల ఇన్స్టాలేషన్ అయిపోయినట్లు తెలిపారు. పనులు చేయగలమని మీ అందరికీ తెలుపుకుంటున్నాం. ఎలక్ట్రికల్ ఏడీ గారిని గాడిపతి వెంకటేశ్వర మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత కరెంటు బిల్లు బాగా తగ్గించాలనే ఆలోచనతో ఈ సోలార్ గారు సూర్య గారు అనే కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ సోలార్ గారు సూర్య గారు అనే కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా అమలు పరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో రొంపిచర్ల మండలంలో ఈ కార్యక్రమం చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న 26 గ్రామాల్లో దాదాపు 1200 మంది అప్లై చేస్తే దాదాపు 800 మందికి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక సుబ్బాయపాలెంలోనే ఈ సోలార్ ప్యానెల్స్కి ₹1 కోటి మంజూరైనవి. అదేవిధంగా సివిల్ వర్క్స్ 2 కలిపితే దాదాపు ₹2,06,00,000 మరి ఖర్చు చేయడం జరిగింది. మామూలు విషయం కాదు ఇది. ఒకవైపున ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నాము, అయినా కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 2 కలిసి ఈ విధంగా పనిచేయడం అనేది చాలా విశేషమైన, ముఖ్యంగా ఎస్టీలు ఎస్సీలు కాలనీస్లో ఇది వాడుకోవాలి మనం అందరం కూడా. అదేవిధంగా మన గ్రామంలో కూడా రైతులందరూ కూడా ఈ కనెక్షన్ తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన గౌరవ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఆదేశం ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ నెల ప్రతి కాన్స్టిట్యున్సీలో పీఎం సూర్యఘర్ పథకం కింద 2000 కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఎస్సీ ఎస్టీ కాలనీస్ అన్నీ కూడా వాళ్ళకి ఎలాంటి బర్డెన్ లేకుండా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క ఇంటికి 2 కిలోవాట్ల లెక్కన మనం ప్రోగ్రాము కండక్ట్ చేసేసి పెట్టడం జరిగింది. అందుట్లో మొట్టమొదటిసారి మన నర్సరావుపేట డివిజన్లో రొంపిచర్ల మండలం ఆల్మోస్ట్ 896 ప్యానల్స్ బిగించడం జరిగింది. మొత్తం అంటే ఎంటైర్ స్టేట్లోనే మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. కాంట్రాక్టర్ గారు కూడా మనకి సహకరించి ఇన్ టైంలో ప్యానల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ వచ్చి వాళ్ళు వర్క్ చేశారు. ఈరోజు మన యాక్చువల్గా మొన్న 4th మినిస్టర్ గారి చేత కూడా మినిస్టర్ గారు సారు ఎమ్మెల్యే గారు కలిసి ఓపెన్ చేయాలనుకున్నారు. అనుకోకుండా ఆ రోజు ప్రోగ్రాము ఇదయింది. ఇప్పుడు ప్రజెంట్ మన గౌరవనీయ శాసనసభ్యులు గారి ద్వారా మనం ఓపెన్ చేసుకుంటున్నాము. మా తరం చిన్నప్పుడు మనం ప్రతి ఊర్లో పోల్స్ వేశారు. 80, 80, 82 ఆ టైంలో. మళ్ళీ 40, 45 సంవత్సరాల తర్వాత ఆ పాత పోల్స్ అన్నీ తీసి కొత్త పోల్స్ చేస్తుంటే డిపార్ట్మెంట్లో ఉన్న మాకే ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. అట్లాంటిది ఇంకా మీకు మీ ఊర్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొత్త పోల్స్ హైట్ పోల్స్ వచ్చి ఊరు ఎంత నీట్గా నిజంగా మన సుబ్బైపాలాన్ని చూస్తుంటే మాకే
మనం చాలా డెవలప్డ్ అయ్యి ఈ గవర్నమెంట్లో ఇంతగా డెవలప్ జరిగిందా అని ఆనందంతో పాటు ప్రజలకి మంచి సౌకర్యాన్ని కల్పించినందుకు మన అరవింద్ బాబు గారి ఎమ్మెల్యే గారి కృషి ఇది ముఖ్యంగా. ఏంటంటే మన గ్రామానికి ఫస్ట్ ఆయన చేయండి అని చెప్పి మా ఈ గారి ద్వారా అట్లా మా ఎస్సీ గారి ద్వారా పనులు చేయించి మన గ్రామ ప్రజలకు మంచి చేయించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నరసరావుపేట పట్టణంలోని బాబాపేటలోని నాగసరపు సుబ్బరాయ్ గుప్తా వెజిటేబుల్ మార్కెట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ స్థానిక దుకాణదారులు రాఖీ మీడియాకి తెలియజేశారు. హోల్సేల్ మార్కెట్లో 60 షాపులున్నాయి. కొన్ని షాపులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా శానిటేషన్ సమస్యతో వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు కూరగాయల వ్యాపారం జరుగుతుంటే మరోవైపు బహిర్భూమికి నిలయమైంది. అధికారుల పర్యవేక్షణ లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ సరి అయిన వసతులు లేక మార్కెట్లో వ్యాపారస్తులు వినియోగదారులు ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలిపారు. కనీసం వీధి లైట్లు లేవంటే హోల్సేల్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. వర్షాకాలంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మార్కెట్కి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు అరకుర వసతులతో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇక్కడ నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మన నర్సరావుపేట మార్కెట్లో కూరగాయలు రైతులు ఎగుమతులు దిగుమతులు బాగానే ఉన్నాయి. అదిగాక ఇక్కడ ప్లేస్ కొంచెం ఇరుగ్గా ఉండే వాళ్ళకి ఆటో వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ప్లేసులు లేక బయట పెట్టుకోవటం రోడ్ల మీద ఇబ్బందిగా ఉంది. వెనకేమో బాత్రూములు ఓపెన్ కాక చండాలంగా ఆటో వాళ్ళు వెనకబెట్టుకోలేక పక్కన గుంటూరు నర్సరావుపేటలో కూరగాయలు కొనే వాళ్ళందరూ గుంటూరు, మాటూరు, చిలకలూరుపేట ఇలా చిన్న చిన్న మార్కెట్లకు వెళ్ళిపోతున్నారు. అదిగాక లైట్లు లేవు, ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, ట్రాన్స్ఫార్మర్ వేయించారు, మార్కెట్ వాళ్ళు లైట్లు లేవు. అలాగే నైట్ ముఠా వాళ్ళు పనుకోవడానికి ఇబ్బందిగా ఆ వెనక చెత్త అది ఉండాలకి దోమలకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇది 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. అయినా కొన్ని లోపాలు ఉన్నాయి. నాయకులు కానీ ఇక్కడ మార్కెట్ పెద్దలు కానీ ఎవరు సరిగా స్పందించట్లేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత వ్యాపారాలు పెరిగినాయి, రైతులు రావటము, వ్యాపారాలు జరగటము. అదిగాక మనకి అమరావతి రాజధాని డిసైడ్ అయిన తర్వాత ఇంకా పెద్ద సంఖ్యలో కడప, కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాబేజీ, చిత్తూరు జిల్లా నుంచి వచ్చే టమాటాలు మనకి వ్యాపారం పెరిగింది. దానికి తగ్గ ఆ రోజు దృష్టిలో పెట్టుకొని నాయకులు ఏర్పాటు చేశారు. కానీ విస్తరణ జరగట్లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా గమనించి. ఎండ వస్తుంది, విపరీతంగా ఉన్నాయి, సరుకులు పాడవుతున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు దృష్టి పెట్టి ఎండ లేకుండా అదిగాక ఇంతమంది వస్తున్నారు. రోజుకి 10,000 మంది జనాభా ఇక్కడ కొనుగోలు అవసరాలకి రైతులు వస్తున్నారు. బాత్రూమ్ సౌకర్యం లేదు, కొద్దిగా విశ్రాంతి సౌకర్యం లేదు వచ్చిన డ్రైవర్లకి. వాటికి దీని మీద కొంచెం అభివృద్ధి సాధించి దృష్టి సాధించి చేయాల్సిందిగా కోరుచున్నాం. నర్సరావుపేట పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయంటూ రాఖీ న్యూస్లో ప్రసారం చేయటం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు సంబంధిత అధికారులకు అక్కడ చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని ఆదేశించడంతో వెంటనే అధికారులు అక్కడ ఉన్న చెత్త కుప్పలను తొలగించారు. సమస్యను తెలుసుకొని వెంటనే పరిష్కరించినందుకు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు రాఖీ మీడియాకి మరియు ఎమ్మెల్యేకు విప్లవ వందనాలు తెలియజేశారు. కరెంట్ ఆఫీస్ దగ్గర మినీ డంప్ యార్డ్గా ఉన్నటువంటి పరిస్థితిలో రాఖీ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా అధికారులని వాళ్ళందరూ కూడా పిలిచి వెంటనే దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయటం జరిగింది. మరి నర్సరావుపేటలో పరిసరాలను అన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అనేక సార్లు సిపిఐగా కూడా పల్నాడు బస్టాండ్ కానీ అదేవిధంగా మన గుంటూరు రోడ్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ని కానీ అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్నగాక మొన్న ఏంజల్ డైస్ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదరం మొత్తం తీసుకెళ్తే చెప్తే అటు కమిషనర్ గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవటం, రాఖీ మీడియాలో రావటం, వాటన్నింటిని కూడా పరిశుభ్రంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాఖీ మీడియా ద్వారా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు 3 చక్రాల స్కూటర్ కోసం ఇంటర్వ్యూలకు విచ్చేసిన దివ్యాంగులైన సోదరులకు, సోదరీమణులకు నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగసరపు సుబ్బరాయ గుప్తా తల్లిదండ్రులైన కీర్తిశేషులు నాగసరపు రామారావు, ధర్మపత్ని నాగసరపు సుబ్బరత్నం గారుల జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దివ్యాంగులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషం అన్నారు. అనంతరం నాగసరపు సుబ్బరాయ గుప్తా మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ మహిళలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. పల్నాడు జిల్లాలో ఎవరైతే శారీరక దివ్యాంగులు ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉచితంగా మోటరైజ్డ్ వాహనాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నటువంటి నిన్న కారంపూడిలో జరిగింది. నిన్న ఒక 300 మంది కారంపూడిలో, నేడు నర్సరావుపేటలో కూడా దాదాపు 4 నియోజకవర్గాల నుంచి ఒక 300 మంది సర్టిఫికేట్లకి వెరిఫికేషన్కి వచ్చినటువంటి దివ్యాంగులందరికీ కూడా నర్సరావుపేట ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సుబ్బరాయ గుప్తా గారు, వారు ఈ దివ్యాంగుల కోసం వెరిఫికేషన్కి ఏదైతే వస్తున్నారో వారందరికీ అన్నదానం చేయమన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఒక పెళ్లి భోజనం ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో ఆ విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే స్వయంగా అందరికీ నిన్న వడ్డిస్తూ, అదేవిధంగా నేడు కూడా అదేవిధంగా వడ్డిస్తూ వారి కళ్ళలో ఆనందాన్ని చూడాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దివ్యాంగులందరికీ వాహనాలు ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగా అనుకున్నారో అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా రావటం చాలా సంతోషకరం అని చెప్పేసి ఆ సంతోషంలో సుబ్బరాయ గుప్తా గారు నేను భోజనాలు పెడతానని చెప్పేసి ముందుకొచ్చి వారు పెట్టినందుకు గట్టిగా అందరి చప్పట్లతోటి వారికి మనందరం కూడా నిలబడాలి. ఈరోజు మన నర్సాపేట కలెక్టర్ ఆఫీస్లో మరి అర్హులైన దివ్యాంగులందరికీ కూడా 3 చక్రాల స్కూటర్లు మరి పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మన చీఫ్ గెస్ట్గా మన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మరి పెద్దలు గౌనగుంట్ల కోటేశ్వరరావు గారు మరి వారు ఇచ్చేసినందుకు, అట్లాగే మన కృష్ణమూర్తి గారికి, మన వీర చౌదరి, ఇక్కడ ఉన్న మరి దివ్యాంగులందరికీ, ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ ముందుగా నా నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో మరి దివ్యాంగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చాలా దీన స్థితిలో నడవలేని వాళ్ళు, ఎక్కడికి పోవాలన్న ఇబ్బందికి ఇంకోళ్ళ మీద ఆధారపడుతుంది చూసి ఆయన అందరికీ ఇంతకుముందు ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 3 చక్రాల స్కూటర్లు ఇద్దామని ఆ అభ్యర్థులను పరిశీలన కార్యక్రమం నిన్న మరి కారంపూడి మండల ఆఫీసులో మరి 3 మాచర్ల కానీ, గురజాల, కారంపూడి అన్నీ జరిగినాయి. ఈ రోజున నర్సాపేట కలెక్టర్ ఆఫీసులో తనపల్లి, చొలరపేట, నర్సాపేట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే చాలా కడుపు తరుక్కుపోతుంది. మరి ఈ రోజున వాళ్ళకి నిన్న కానీ ఇవాళ కానీ 300 మంది, ఇక్కడ ఒక 300-400 మందికి మరి వాళ్ళు మంచి భోజనం చేయాలనే మన కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న మన రామకృష్ణ గారు వీళ్ళందరూ అడిగిన దాన్ని బట్టి ఈ రోజున ఈ కార్యక్రమం మా నాన్నగారు, అమ్మగారి జ్ఞాపకార్థం అంటే కీర్తి చేసిన నాగసరపు రామారావు గారు, కీర్తి చేసిన నాగసరపు సుబ్బరత్నం గారి పేర్ల మీద నిన్న ఇవాళ ఇక్కడ సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. నకరికల్లు మండలంలో పలు గ్రామాలలో, నరసింగపాడు, గుండ్లపల్లి, నకరికల్లు, తిప్పాపురం గ్రామాలలో ముమ్మరంగా రబీ, వరి, వ్యవసాయ పనులు సాగుతున్నాయని తెలిపారు. నకరికల్లు మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం వారు మంచి గిట్టుబాటు ధరను కల్పించడం జరుగుతుందని తెలిపారు. నకరికల్లు మండల వ్యవసాయ అధికారి కె దేవదాసుని మాట్లాడుతున్నాను. నకరికల్లు మండలంలో ముందుగా రబీ పంటలో బోర్వెల్ కింద సాగు చేసినటువంటి వరి పొలాలు కోతకి రావటం జరిగింది. నరసింగపాడు, త్రిపురాపురం, నకరికల్లు, గుండ్లపల్లి గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోతకు వచ్చినటువంటి వరి పంటను కంబైన్ హార్వెస్టర్సే నూర్పిడి చేయించి వచ్చినటువంటి ధాన్యంను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చుకోవాలి రైతులు. అట్లానే
మద్దతు ధర క్వింటాల్కు 2389 రూపాయలు, 75 కేజీల బస్తా 1792 రూపాయలుగా ఉన్నది. FAQ నామ్స్ ప్రకారం మన మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం ప్రొక్యూర్ సెంటర్లు రబీలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి PPC పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని తెలియజేస్తున్నాం. స్థానిక సాయి గ్రాండ్ రెసిడెన్సీలో పల్నాడు జిల్లా అధ్యక్షులు సుతారం వాసు ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘీయుల సమక్షంలో నర్సరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా వేములూరి రాంబాబు, బొప్పూడి సాయి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. విశ్వకర్మలు వారి వృత్తులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. మరి విశ్వబ్రాహ్మణ సోదరులు, అదేవిధంగా విశ్వకర్మలందరూ కూడా మరి పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం రచించిన గొప్ప వ్యక్తి యొక్క 26వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని 26వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణులందరూ కూడా వేలాదిగా హాజరవ్వాలి. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. నర్సరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా నేను కొనసాగించాను ఇప్పటి వరకు. నిన్న గురువారం రోజు సాయంత్రం పదవి విరమణ చేయడం జరిగింది. అలాగే మన సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి వేములూరి రాంబాబు గారిని ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఆశీర్వాదం అందుకోవడానికి మేమందరం విశ్వబ్రాహ్మణ సోదరులందరం కదిలి రావడం జరిగింది. నర్సరావుపేటలో శాసనసభ్యుల కార్యాలయం నందు 12 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. ప్రతి వ్యవస్థని బాగు చేసుకుంటూ ఇవాళ మన పేద ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఆదుకుంటా ఉన్నాము. మరి కొన్ని కేసుల్లో ఆరోగ్యశ్రీ రానప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి కుటుంబాలని ఆర్థిక పరంగా ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనే పథకాన్ని పెట్టి ఇప్పటికీ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో పేద రోగులందరూ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఈ కుటుంబాలను ఆదుకుంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎవరైతే ఆర్థిక పరంగా బాగుంటారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కే మరి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 15 కోట్ల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ LOC పథకాలు కానీ అమలు చేయడం జరిగింది. మా వారు హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారు. ఈ చెక్ అయితే నాకు చంద్రబాబు సార్ అనుగుణంగా మాకు 1,25,000 వచ్చింది. నా పిల్లలకి ఒక ఆసరా దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో చంద్రబాబు గారు గెలవాలని కోరుకుంటున్నాము. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా మా 31వ వార్డులో విజయదుర్గ అనే చిన్న పాపకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. మన అరవింద్ బాబు గారి చొరవతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం జరిగింది. చిన్న పాప ఆడుకుంటూ కింద పడిపోతే మోచేతికి శస్త్రచికిత్స జరిగింది. అంటే కొన్ని శస్త్రచికిత్సలు వాటికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించదు. అలాంటి వాటికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏదో విధంగా ఆదుకునే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ఆర్థిక సాయం అనేది వాళ్ళకి కొంతవరకు ఊరటనిస్తుంది, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా వాళ్ళు మమ్మల్ని అడగగానే మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి దగ్గర తీసుకొచ్చేసి
ఏ విధంగా జరిగిందంటే ఎమ్మటే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయమని చెప్పారు. అదేవిధంగా అప్లై చేశాము. ఈరోజు దాదాపు 41,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. కావున ఈ సందర్భంగా శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు. మండల కేంద్రమైన నకరికలలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కాసియా, ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీటి వసతుల గురించి, వేసవికాల సమయంలో ప్రజలకు కావలసిన వసతులు, న్యూట్రిన్ పోషణ గురించి చర్చించడం జరిగింది. రబీ వరి రైతులకు ఈ నెల చివరి దాకా నీరు అందించాలని ఓ రైతు అధికారుల ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నకరికల్లు మండల తహసీల్దార్ కె పుల్లారావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఎంపీటీసీలు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వసభ సమావేశం జరిగింది. అందరూ కూడా మండల పరిషత్లో అందరూ ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులు అందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి రివ్యూ ప్రోగ్రాము అజెండా ప్రకారం జరగటం జరిగిందండి. అందులో భాగంగా మెయిన్ మనకి జలధారలో భాగంగా మనకి ఒక 7 చెరువులు ఉన్నాయి. ఈ 7 చెరువుల్లో కూడా మనకి ఈ ఎండాకాలంలో అవన్నీ శుభ్రం చేసుకొని నీళ్ళు నింపుకున్నట్లయితే ఖచ్చితంగా మనం నీళ్లు కూడా మనకి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి జలధార ప్రోగ్రాం గవర్నమెంట్ వారు చేస్తడం జరిగింది. తర్వాత ఈ వేసవి కాలంలో హీట్ వేవ్స్ని తగ్గించుకోవడానికి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఈ హీట్ వేవ్స్ నుంచి తప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందులో పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా అలర్ట్ చేసి ఊళ్ళో కూడా అన్ని అలర్ట్ చేయమని చెప్పి కోరటం జరిగిందండి. అదే రకంగా మనకి ఎక్కడైతే తిరణాలు జరుగుతాయో, ఎక్కడైతే మార్కెట్లు ఉన్నాయో, ఎక్కడైతే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయో వీటన్నిటి చోట కూడా బస్ స్టాండ్ల దగ్గర అన్ని చోట్ల కూడా జనాలను కాపాడటం కోసం, ఈ హీట్ వేవ్స్ నుంచి కాపాడటం కోసం పంచాయతీ కార్యదర్శులందరూ కూడా షేడ్ నెట్స్ వేయవలసిందిగా పట్టడం జరిగిందండి. తర్వాత మనకి స్పెషల్ ఆఫీసర్ పాలన రావటం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఎక్కడైతే మనకి పూడికలు ఉన్నాయో అన్నీ కూడా సైడ్ డ్రైన్స్లో పూడికలు తీయించి అక్కడ దోమలు కూడా లేకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేయమని కూడా చెప్పడం జరిగిందండి. ఇది కాక మనకి మెయిన్ రాబోయే కాలంలో గర్భసంచి క్యాన్సర్ని నివారించడం కోసం హెచ్పివి వ్యాక్సిన్ని వేయించుకోవలసిందిగా 14-15 సంవత్సరాలు కలిగినటువంటి బాలికల్ని హెచ్పివి వ్యాక్సిన్ వేయించవలసిందిగా 2 డాక్టర్లను కూడా కోరటం జరిగింది. ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలకి గర్భసంచికి ఎటువంటి క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం వ్యాక్సిన్ మనం వేయించమంటం జరిగిందండి. ఇది కాక మనకి న్యూట్రీ గార్డెన్స్ కూడా అన్ని చోట్ల న్యూట్రీ గార్డెన్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే మనం సెలెక్టెడ్గా నకరికల్లు పంచాయతీ మరియు నర్సింగపాడు పంచాయతీని న్యూట్రీ గార్డెన్స్ తయారు చేసే విషయంలో ఖచ్చితంగా చేయించవలసిందిగా వారిని కోరటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వసతులు లేని బాబాపేట వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్, అద్దెలు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు. పీఎం సూర్యఘర్ పథకంతో పేదల ఇళ్లలో సోలార్ కాంతులు. రాకీ న్యూస్ ఎఫెక్ట్ చెత్త తొలగింపు, ఎమ్మెల్యేకి పలువురు అభినందనలు. 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.